చూడండి ఇక్కడ హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు లైక్ చేయడం. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఈరోజు ఏంటంటే మన పై దగ్గర మన పొలానికి రెండో దశలో ఇది సిఎంఎస్ వేస్తున్నాము. అదేవిధంగా మన ఫస్ట్ దశలో మనం ఎన్పీకి వేసాము, నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్. ఇది ఫస్ట్ దశలో వాడాము. ఇంకోటి ఏంటంటే ఈ సిఎంఎస్ అనేది మనకు ఈ వరి పంటలకైనా మన మిగతా మన కూరగాయలు ఇతర పంటలకు ప్రతి ఒక్క దానికైనా ఈ సిఎంఎస్ అనేది వాడచ్చు. ఈ సిఎంఎస్ ఏంటంటే మనకు మెయిన్గా దీంట్లో సూక్ష్మ పోషకాలు అనేది ఉంటాయి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకు భూమిని ఇప్పుడు కింద వేర్లకు గురివారుస్తుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఇంకా పొట్టలకు వచ్చేటప్పుడు మనం ఈ సిఎంఎస్ వాడితే ఏంటంటే మనకు కాసే కాయ అనేది గింజ అనేది ఏదైనా కానీ గట్టిగా కాస్తుంది. అదేవిధంగా మనకు దిగుబడి సిఎంఎస్ అనేది మనకు ఏ విధంగా ఉందో. ఇంకోటి ఏంటంటే మీరు రైతు సోదరులకు ఉపయోగపడే విధంగా మీరు మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయాలి. లైక్ చేస్తే మీరు ప్రతి ఒక్కరికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ప్రతి ఒక్క రైతులకు మన వీడియో ఉపయోగపడుతుంది. మనకు సిఎంఎస్ అనేది దీంట్లో మనకు మేజర్గా కాల్షియం, అదేవిధంగా మనకు మెగ్నీషియం, సల్ఫరు, ఇట్లా మనకు 3 రకాలుగా ఉంటుంది. 3 రకాల విషయం వచ్చేస్తే మళ్ళీ కాల్షియం మనకు 50% ఉంటుంది, మెగ్నీషియం 3%, అదేవిధంగా సల్ఫరు 5% ఉంటుంది. ఇది ఏంటంటే మనకు మొక్కల్లో కిరణజన్య సమయక్రియను, అదేవిధంగా ఆకులకు కిరణజన్య సమయక్రియ జరిగి మనకు కింద మనకు వాటర్ తేమ శాతం కూడా అదేవిధంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు కాయ మనకు వచ్చేటప్పుడు గట్టిగా వస్తుంది. మనకి ఇట్లా సిఎంఎస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనం ఇది సపరేట్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే దీంతో పాటు మన కాంబినేషన్ అంటే ఇప్పుడు మనకి ఇది ఒకటి ఉంది కదా, దీంతో పాటు ఇప్పుడు మనం యూరియా కూడా వేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి దొడ్డు యూరియా ఉంది. ఈ దొడ్డు యూరియా కూడా కలిపి ఈ 2 కలిపి వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే మనకు వరి అనేది చాలా మనకు గ్రోతింగ్ అనేది ఉంటుంది. మనకు అదేవిధంగా ఇంకటి సింగిల్ వాడకుండా ఈ 2 కాంబినేషన్ తోటి వాడుతున్నా. ఈ సిఎంఎస్ అనేది మనకు పొట్టలకు వచ్చేటప్పుడు మనకి వర్షను ఏది ఎర్రగా అయితే మనకు అదేవిధంగా మనకు పచ్చగా అవుతుంది యూరియా వేస్తే. దాంతోపాటు పొట్టలకు వచ్చేటప్పుడు సిఎంఎస్ అనేది వాడాలి. సిఎంఎస్ పొట్టలకు వచ్చినప్పుడు వాడితే ఏంటంటే కాసే గింజ అనేది మనకు గట్టిగా కాస్తుంది, అదేవిధంగా మనకు దిగుబడి వస్తుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ సిఎంఎస్ అనేది మనకు గ్రాన్యువల్స్ రూపంలో, అదేవిధంగా మనకు లిక్విడ్ రూపంలో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మీరు వెళ్ళి ఎక్కడైతే తెచ్చుకుంటారో అక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి తీసుకొని వచ్చి వాడచ్చు. అదేవిధంగా ఏంటంటే మీరు మన భూమిలో మన పిహెచ్ లెవెల్స్ కూడా మనకు సిఎంఎస్ అనేది మనకు కంట్రోలింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రాన్యువల్స్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు మేజర్గా ఇది భూమిలో ఉన్న సారవంతం అనేది మనకు ఉపయోగపడే విధంగా పనిచేస్తుంది. మీరు అదేవిధంగా ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది మనకు ప్రతి ఒక్క రైతుకి వెళ్ళి వాళ్ళకు చూడడం వల్ల ఏంటంటే తెచ్చుకొని వాడతారు. వాడితే ఏంటంటే వాళ్ళకు కూడా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మన వర్షానికి అనేది ఈ 2 మన సిఎంఎస్ అదేవిధంగా యూరియా 2 మిక్స్ చేసినాం. మిక్స్ చేసి చల్లుతున్నాము. మనకి ఇప్పుడు ఏంటంటే ఇది రెండో దశది.